నార్మల్‌గా ఈ రక్తహీనత అనేది మనుషుల్లో ఎందుకు వస్తది అంటే, ఏదో ఒక మార్గం అంటే మన బాడీలో ఉండే ఏదో అంటే ఇప్పుడు నవరంధ్రాలు ఉంటాయి. ఈ ఎక్కడి నుండైనా బ్లడ్ అనేది పోతుందేమో అబ్జర్వ్ చేయాలి. మెయిన్‌లీ పైల్స్ ప్రాబ్లమ్ ఉన్నా, ఈ చిగుళ్ళ నుండి రక్తం పోతున్నా, యూరిన్‌లో రక్తం పోతున్నా, అట్లనే ఎక్కువ మెన్‌స్ట్రుయేషన్ బ్లీడింగ్ అవుతున్నా, ఈ విధంగా ఏ దీని నుండైనా మన బాడీ నుండి రక్తం అనేది చుక్క చుక్కలుగా పోయినా, కొద్దిగా రక్తం బయటికి చిమ్ముతున్నా, బాడీలోని రక్తం అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ ఏ కారణం వల్ల వచ్చిందో తెలుసుకొని దాన్ని ఫస్ట్ స్టాప్ చేసుకోవాలి. నార్మల్‌గా కొంతమంది ఫుడ్ తినక తెచ్చుకుంటారు ఈ రక్తహీనత సమస్యని. సో ఇటువంటి వాళ్ళు మంచి ఫుడ్, పౌష్టికాహారం, ఫ్రూట్స్, యాపిల్స్ బాగా తినాలండి. అట్లానే వీళ్ళకి ఆయుర్వేదంలో ద్రాక్షారిష్టము అంటే ద్రాక్ష రసంతో తయారు చేసిన ఒక సిరప్ ఉంటుందండి. ఈ ద్రాక్షారిష్టం బాగా తాగిన అంటే పొద్దున్న ఒక 5-10 ml, నైట్ 5-10 ml తాగిన కొద్ది కాలానికి ఈ రక్త వృద్ధి అనేది బాడీలో జరుగుతూ ఉంటుంది. మంచి ఫుడ్ తినాలి, అట్లానే ఈ ద్రాక్షారిష్టం సిరప్ అనేది వాడుకోవాలి. దీనివల్ల జీర్ణ సంబంధ సమస్యలు కూడా తగ్గిపోతాయండి.